రికార్డింగ్ నెంబర్ 174 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దేవతా స్త్రీలు రాజహంసల రెక్కలతో చేయబడిన విసనకర్రలు పుచ్చుకొని వీచుచుండిరి. స్వచ్ఛమైన పూర్ణచంద్రుని వంటి తెల్ల గొడుగు కాంతులు దిక్కులలో వ్యాపించెను. శుభకరములైన స్తోత్రముల అక్షరముల రంగులే తన మార్గముగా దిగివచ్చెను. అక్షరములు ఉచ్చరించునప్పుడు ధ్యానమున రంగులు పుట్టును. ఆ రంగుల నుండియే నారాయణుని రూపము దిగివచ్చెను. యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము. 7 స్వరములలో అక్షరములు ఉచ్చరించుచున్నప్పుడు 7 రంగులు పుట్టును. ఆ రంగుల నుండియే నారాయణుని రూపము దిగివచ్చెను. యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము. 7 స్వరములలో అక్షరములు ఉచ్చరించుచున్నప్పుడు 7 రంగులు పుట్టును. వానిని 3 స్థాయిలలో ఉచ్చరించినప్పుడు 21 వెలుగులు పుట్టును. కనుకనే వేదోచ్చారణమున వర్ణములు అను పదము పుట్టెను. వర్ణమనగా అక్షరము లేక రంగు. రుక్కు అను పదమున 2 అర్థములును గలవు. దీనిని బట్టియే దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని ఆగమశాస్త్రము తెలుపును. తరువాత కాలమున సువర్ణమనగా బంగారమనే అర్థము వచ్చెను. అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు దొంగల భయం ఏర్పడుటయు వచ్చి యజ్ఞశాలలు కలియుగ దేవాలయములుగా మారినవి. మేఘకాంతితో వచ్చిన నిర్వికారుడైన ముకుందుని చూచి స్తోత్రధ్వనులతో బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, దేవతాముఖ్యులు మనస్సులలో ఉప్పొంగి దయాసముద్రునకు నమస్కారము అని మ్రొక్కులిడిరి. దేవుడు పలువన్నెలతో ప్రత్యక్షమయ్యననియు మరల ఘన రుచితో దర్శనమిచ్చననియు చెప్పబడినది. మబ్బు మీద ఇంద్రధనస్సు పడినట్లు నారాయణుడు బహురూపుడై దర్శనమిచ్చనని అర్థము. ఇట్లు నమస్కరించి అతని అనంత పరాక్రమమునను తేరి చూడరాని తేజస్సునను లీనమైన తమ తేజస్సులు గలవారై స్తుతించు సామర్థ్యము లేక భయముతో వెలవెలపోయిన ఆనంద బాష్పములతో గద్గద కంఠములతో దేహములు మ్రాన్పడగా నిలబడిపోయిరి. కాని ఎట్టకేలకు వాని అనుగ్రహము పొంది నుదుట కేలుమోడ్చి కొంత తడవు నిలచిరి. అంతులేని అతని మహిమ నెరిగి స్తుతింప శక్తులు గాకుండిరి. అనుగ్రహ స్వరూపుడై అతడు అనుగ్రహించుట వలన తమ తమ మనస్సులకు గోచరించినంత వరకు స్తుతించిరి. దక్షుడు పూజాధికములైన ఉపచారములను నిర్వర్తించుచు భగవంతుని శరణు వేడి ఇట్లనెను. నీవు బ్రహ్మాదులను పుట్టించితివి. సనక సనందనాది పరమ భాగవతులచే సేవింపబడుచున్నావు. యజ్ఞేశ్వరుడవు. నీవు నీ స్వరూపమున ఒప్పునప్పుడు రాగము, ద్వేషము మొదలగు మనస్థితులచే విముక్తుడవు. నీకన్నా రెండవది మరేమియూ ఉండదు. చైతన్య స్వరూపముండును. భయమునకు తావులేదు. మాయను తిరస్కరించి ఉందువు. మరి ఒకప్పుడు మాయను అనుసరించి వర్తింతువు. అట్టి నీ లీలకు అనుగుణములైన నరాది రూపములను అంగీకరింతువు. స్వతంత్రుడవై ఉండియు మాయను అనుసరించి రాగాదులతో కూడి ఉన్నట్లు రాముడు, కృష్ణుడు మొదలగు అవతారములుగా గోచరించుచుందువు. ఈ లోకములకు నీవే ఈశ్వరుడవు. బ్రహ్మ, రుద్రుడు మొదలగువారు నీకన్నా ఇతరులుగా గోచరించున్నట్టి మాయా వైభవ మూర్తులు. కనుక వారు లోకములకు నాయకులు కారని భేదదృష్టి కలిగి ఉన్న నన్ను రక్షింపుము. లోకములకు కారణులైన రుద్రుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జీవరాశులు నీవే. నీకన్నా వేరుగా జగములని ఏమియూ లేవు. అప్పుడు ఋత్విక్కులిట్లనిరి, వామదేవుని శాపము వలన మేము కర్మలను అనుసరించి జీవింతుము. వేదమునందు ప్రతిపాదింపబడు ధర్మము యొక్క లక్షణములు గల యజ్ఞమున ఇంద్రుడు మొదలగు దేవతల రూపమున నిన్నే పొందుచున్నాము. నిన్ను యజ్ఞస్వరూపునిగా దర్శించుచున్నాము. కానీ నీవు స్వచ్ఛస్వరూపుడవు, నిర్గుణుడవు, నిత్యము నిర్మలము అయిన మూర్తివి. నీ సుందరమైన యథార్థ స్వరూపములను మేము తెలిసికొనలేము. అప్పుడు సదస్సునందలి వారిట్లనిరి, సంసార జీవితమనున్నది మహారణ్యమున ప్రయాణ మార్గము వంటిది. అందందు అడవి దగ్ధమై జ్వాలలు మీదకు వచ్చునట్లు దుఃఖములు కలిగి బాధించుచుండును. కష్టములు అనబడు దాటరాని కారడవులతో కూడి ఉండును. కర్రలు పుచ్చుకొని దొంగలు తరుముచున్నట్లు యమదూతలు తరుముచుందురు. అందందు సర్పము కనిపించినట్లు మృత్యువు
దూరముగా దగ్గరగా కనిపించుచుండును. పాపకర్మలు పులుల వలె చుట్టి సమీపించును. సుఖములు దుఃఖములు పందికొక్కుల కన్నముల వలె దారి కడ్డు వచ్చును. తావులందు ఆత్మరక్షణకు ఆశ్రయము కనుపింపదు. దప్పికలో ఎండమావుల వలె ఇంద్రియ విషయములు కార్యభారములు ముందునకు నడిపించుచుండును. నేను నాది అనబడు కూతలతో కూడిన దేహ రూపములు మెదలుచుండును. అట్టి బాటలో మోయలేని బరువులు మోయుచు నడిచిపోవు మూఢజనులు ఏనాడైనను మీ పాదపద్మములను దర్శింపక తప్పదు. అప్పుడు రుద్రుడు ఇట్లనెను, వరములిచ్చువాడా, ఈ సృష్టిలో కోరికలు లేని మహానుభావులకు యోగులు నీ పాదాబ్జములను పూజించుచుందురు. అట్టి నీ పాదములను నేను నిరంతరముగా హృదయమున నిలిపి నీవు మంచివారిని అనుగ్రహించుట స్మరించుచుందును. అట్టి నన్ను అజ్ఞానులైన మూఢులు అశుభరూపమావరించిన వాడనని పలుకుచుందురు. నీ మనస్సుతోనున్న నేను ఆ పలుకులను లెక్క చేయను. నీవే నేనుగా ధ్యానించుచు మూఢుల పలుకులు చెవి సోకనీయను. భృగు విట్లనెను, నీ మాయచే మోహింపబడిన మనస్సులు గలవారై నీ ఉత్తమ స్థితి నీ మహిమ గమనింపలేరు. బ్రహ్మ మొదలగు వారు కూడా దేహధారులే కదా, వారునూ గమనింపలేరు. దేహము ధరించిన చోట అజ్ఞానం ఉండక తప్పదు. అది తొలగుటకు నిన్ను స్మరింపక తప్పదు. నీ నిత్యమైన ఆనంద స్థితి ప్రసాదించి నన్ను అజ్ఞానము నుండి రక్షింపుము. బ్రహ్మ ఇట్లనెను, కనులు చూడగలవనుకొనుట భ్రాంతి. రెండు పదార్థముల నడుమ భేదమును గ్రహించుటకు మాత్రమే కనులు పనిచేయును. అట్టి సకల పదార్థములలో గల నీ రూపమును ఎట్లు చూచును? నీ రూపము మాయతో నిండి కనిపించును. అస్తిత్వము లేక ఉన్నట్లు కనిపించు రూపముల వెనుక నీ రూపముండును. జ్ఞానమునకు కావలసిన ప్రయోజనములు కారణములు సత్వాది గుణములుగా ఉండును. వానికి ఆశ్రయమైన నీ రూపముండును కనుక అది ఉపమానములకు కూడా లొంగదు. పోలికకు తెచ్చు వస్తువులు త్రిగుణములతో నిండి మేమెరిగినవై ఉండును. అవి దేనియందున్నవో దానికి పోలికలెట్లగును? నీది విలక్షణమైన రూపము, లక్షణములు లేనిదైన విశేష లక్షణములతో కూడి ఉండును. నిన్నాత్మతోనే స్మరించెదను. వివిధ స్థితులు నీకు వర్తింపవు. చూచుటకు పనిచేయు ఆవరణలు నిన్ను చూడలేవు. కళంక రూపములైన మా ఇంద్రియాదుల లోపములు నీకు సంబంధించినవి కావు. అన్నియూ నీ యందుండుట వలన నిన్ను మించిన చూపు ఉండదు. చూడవలెను మొదలగు సంకల్పములు నీ యందుండవు కనుక నిన్ను చూచువారే రూపాదులుగా మేల్కొలిపి చూడవలెను. వేదమార్గం ఒకటే నిన్ను తెలియుటకు మార్గము. సృష్టి ఉన్నప్పుడు మేముందుము గనుక ఈ సృష్టింపబడిన మార్గమున మాత్రమే మేము నిన్ను చూచుట సాధ్యము. చూచువాడు సృష్టింపబడనిచో చూచుట ఉండదు. ఇంద్రుడిట్లనెను, నీ దేహము దితి సంతానమును నశింపచేయు సాధనము. వెలుగుచున్న 8 బాహువులతో కూడినది. యోగుల మనస్సున కనురాగము కలిగించును. అట్టి నీ దేహము అసత్యము కాక శాశ్వత రూపమందిన సృష్టి స్వరూపముగా స్మరింతును. 8 చేతులనగా 8 జాములతో కూడిన అహోరాత్రమయ కాలస్వరూపము. అట్లే 8 పక్షములతో కూడిన 3 కాలములు గల సంవత్సర రూపము. ఈ పక్షములే అమావాస్య పూర్ణిమ అనబడు పర్వములు. ఈ విభాగమునే 3 పాదములు గల గాయత్రి ఛందస్సు అందురు. జగత్తు అశాశ్వతముగా మిథ్యారూపముగా ఏర్పడి ఉన్నది. ఇట్టి జగత్తు శాశ్వతముగా వర్తించుచునే ఉన్నది కనుక ఈ శాశ్వతత్వము నారాయణుని జగద్రూపము. ఋత్విక్కుల భార్యలు ఇట్లనిరి, నీ పాదములర్చించుటకై ఈ యజ్ఞము దక్షునిచే రూపొందింపబడి శివుని రోషమున భస్మమై శ్మశాన భూమి అయి ఉన్నది. ఇందలి ఉత్సవమే సద్దుమణిగిపోయినది. దానిని నీ పద్మపత్ర నేత్రములతో చూచినచో మరల పవిత్రమై వెలుగొందును. ఋషులిట్లనిరి, నీవు మావలనే కర్మలను సంకల్పింతువు, ఆ కర్మఫలములను పొందవు. ఇతరులు సంపదకై లక్ష్మిని ఆరాధింతురు, ఆమె నిన్ను వరించినది, అయినను నీవు గమనింపవు. నీ నడవడిని గూర్చి ఏమి పొగడెదము? మావలనే నీవును కర్మలను సంకల్పింతువు, కాని వాని ఫలములు పొందవు అనగా విష్ణువి విశ్వము మొత్తమును సంకల్పించును. అందు పుట్టిన బ్రహ్మాదులు తమ తమ పనులు చేయుటకు సంకల్పింతురు. విష్ణుని పని అని చేసినచో దాని సాధక బాధకములు వారికంటవు. విష్ణువు కన్నా వేరుగా స్వంత పనులు చేసుకొన్నచో బాధ్యత వారిదై చిక్కుపడుదురు. అట్లే జీవులు తమ నిత్య జీవితమందలి పనులను భగవంతుని సృష్టిలోని పనులుగా తెలిసి చేసినచో
వాని ఫలములు వారికంటవు. సొంత సంకల్పములతో పనులను సృష్టించుకొని చేసినచో సంసార బాధలను పొందుదురు. ఒక ఉదాహరణము. ఏ దేశముననైనను ప్రభుత్వము ప్రజలకు దేశ సంపదలను కల్పించి పంటలు పశువుల రూపమున వృద్ధి చేయుటకు ప్రజలకు అవకాశము కూర్చును. దానిని సాధించుటకు వివిధ శాఖల నేర్పరిచి పరిపాలకులను అధికారులను నియమించును. వృద్ధి పొందించు సంపదలు జీవనాడులలోని రక్తము వలె సమానముగా ప్రసారమగుటకు ధనమును ముద్రించి ఇచ్చును. నియమింపబడిన పరిపాలకులు ప్రభుత్వము కొరకై పనిచేసినచో లాభనష్టములుండవు. అట్లుగాక స్వంతమునకై డబ్బును గాని సంపదలను గాని ప్రత్యేకించుకొనుటకు లంచములిచ్చినచో తమకు ప్రత్యేకముగా లాభములుండును. లంచములిచ్చునట్టి ఇతరుల వలన పోటీలు శత్రుత్వములు ఏర్పడును. దానితో వర్గములు పార్టీలు ఏర్పడి పరస్పర కలహములు హత్యలు అంతర్యుద్ధములు తిరుగుబాటులు సంభవించి వినాశహేతువులగును. ద్రవ్యమునకు గల విలువ తగ్గి సంపద యొక్క అభివృద్ధి చెడి స్తంభించును. తిండికై ఇతర దేశములను బిచ్చమెత్తవలసి వచ్చును. అట్లే ప్రజలు తమ తమ వృత్తులయందు స్వంత లాభము కోరి ఎవడికి వాడు తమ పోషణ మాత్రం ఉద్దేశించి కపట వాణిజ్యములు మున్నగునవి చేసినచో ఆ పనులలో సాటి దుష్టులతో పోటీలు పుట్టి ముఠాలేర్పడి దారిద్ర్యము తాండవించును. ఎవరెన్ని చేసినను ప్రభుత్వమునకు లాభనష్టములుండవు. ప్రభుత్వమనున్నది విశ్వదేహము కాని వ్యక్తులు కాదు. దుష్టులకు పరిపాలకులు ప్రజలు ఏర్పడిన చోట భగవంతుని వలె ప్రభుత్వము మాయమై ఇంకొక తావున దానినుపాసించిన నిష్కాములకు ప్రత్యక్షమగును. నశించున్నది అధికారులు ప్రజలు అనబడు జీవులు. ఇందు ప్రభుత్వము వంటి వాడు నారాయణుడు. అతని నుండి వ్యక్తమగునది యజ్ఞము లేక లోకహితము. అధికారులు పరిపాలకుల వంటి వారు దేవతలు, ప్రజల వంటి వారు జీవులు. సంపద వృద్ధి చేయుట వంటిది కర్మము, ధర్మము వంటిది కర్మ ఫలము. పరిపాలకులు గాని ప్రజలు గాని సమర్పణ బుద్ధితో చేసినప్పుడు కర్మ బంధింపదు. స్వంతముగా తమకై వేరుగా సంకల్పించినప్పుడు బంధించును. ప్రభుత్వమునకు యజ్ఞమే కర్మము గనుక కర్మబంధం ఉండదు. సిద్ధులు ఇట్లనిది. శ్రీహరి సంసార దుఃఖమనబడు భయంకర దావాగ్నిచే వేడెక్కి మంటలు పుట్టిన మా మనస్సు అనబడు మదపుటేనుగు నీ కథామృతము అనబడు నదిలో దిగి సంసార తాపము పోగొట్టుకొని మరల సంసార బాధలకై తిరుగదు. పరబ్రహ్మమును పొందిన ధీరుని వలె మరల ఇహసుఖముల వైపు మ్రొగ్గదు. యజమానురాలగు ప్రసూతి ఇట్లనెను. యజమానురాలనగా యజ్ఞము చేయువాని భార్య. దేహమునకు కాళ్ళు చేతులు కలిగినను మిగిలిన అవయవములన్నీయూ కలిగినను తల లేనిచో మొండెమగును గాని దేహము కాదు. అట్లే యాజలు ప్రయాజలు అనబడు యజ్ఞాంగములతో కూడిన ఏ మహాయజ్ఞమైనను నీవు లేనిచో యజ్ఞమే లేదు. నీవిట్లు వచ్చుట శుభమై ఈ యజ్ఞమును పరిపూర్తి చేసినది. దక్షుని శిరస్సు ఖండింపబడినప్పుడు యజ్ఞము లేకపోయెను. మేషరాశి శిరస్సుగా ఏర్పడినప్పుడు దక్షుని దేహము సంవత్సర పురుషుని దేహముగా ఏర్పడినది. అందు విష్ణువు అంతర్యామిగా దిగివచ్చుట వలననే ఇన్ని రూపములలో యజ్ఞమునకు అస్తిత్వము కలిగెను. రికార్డింగ్ నెంబర్ 174 అయిపోయింది.